హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మే 13వ తారీఖున ఎలక్షన్స్ అయితే మనకు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ యొక్క ఎలక్షన్స్లో మనం ఓటు వేయాలంటే మాత్రం కంపల్సరీగా ఓటర్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ ఓటు గుర్తింపు కార్డు లేకపోతే మాత్రం మనమైతే ఓటు వేయలేము. సో రీసెంట్లీగా మనకి ఎలక్షన్ కమిషన్ వారు మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఎవరైతే కొత్తగా ఓటు కార్డు అప్లై చేయాలన్నా, ఓటర్ కార్డులో కరెక్షన్ చేయాలన్నా, ఓటర్ కార్డు డిలీట్ చేసుకోవాలన్నా సరే, సో వీటికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు, కొన్ని లాస్ట్ డేట్లు మనకైతే ప్రకటించడం జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనమైతే మనం ఏ తేదీలోపు ఈ పనులన్నీ కూడా మనం పూర్తి చేయాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మనకు మే 13వ తారీఖున మన యొక్క రాష్ట్రంలో ఎన్నికలు మనకైతే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇది సిచ్యువేషన్లో ఎవరైతే 18 సంవత్సరాలు క్రాస్ అయిన యువకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా ఓటు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వారు మనకైతే నోటీస్ అయితే జారీ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఎవరైతే కొత్తగా ఓటు కార్డుకి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ మనకు 15వ తారీఖు లోపు మీరైతే ఓటు గుర్తింపు కార్డు అప్లై చేసుకోవడానికి మనకి గవర్నమెంట్ సంస్థ వారు, ఎన్నికల సంస్థ వారు మనకైతే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో త్వరగా అప్లై చేసుకోండి. మనకు నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 15వ తారీఖు వరకు. ఇక అదేవిధంగా బ్రదర్, మనకి ఓటర్ కార్డులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అంటే నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే ఏదైనా షిఫ్టింగ్ కావచ్చు, అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి, సో వీటికి సంబంధించిన అనమాట అడ్రస్ షిఫ్టింగ్ కావచ్చు. సో వీటికి సంబంధించి ఉన్నాయి. వాటిని ఎలా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఎప్పటి వరకు ఉందంటే దానికి కూడా మనకు ఒక డేట్ ఇచ్చారండి. ఆ డేట్ మనకు నెక్స్ట్ మంత్ ఇవ్వలేదు, మనకి ఈ మంత్ అంటే మార్చి 26వ తారీఖు లోపు సో మీరైతే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు అన్నమాట షిఫ్ట్కి సంబంధించి. ఇక విధంగా మనకు ఈ మార్చి 26వ తారీఖు లోపే మనకు మరో డెడ్ లైన్ కూడా ఇచ్చారన్నమాట. సో అది దేని గురించి అంటే డిలీషన్ అనమాట. సో ఎగ్జాంపుల్కి మీకు 2 ఓటర్ కార్డులు ఉన్నాయి అనుకోండి, మీకు ఒక ఓటర్ కార్డు మనం ఒకే ఓటర్ కార్డు యూస్ చేయాలి కదా, 2 ఓటర్ కార్డు యూస్ చేయకూడదు. సో సెకండరీ ఏదైతే ఓటర్ కార్డు ఉందో దాన్ని మనం డిలీషన్ చేసుకోవడానికి మనకు ఈ నెల 26వ తారీఖు వరకు మనకైతే అవకాశం కల్పించారన్నమాట. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఫామ్ 6 ద్వారా మనం కొత్త అప్లికేషన్ పెట్టేసి కొత్త ఓటర్ కార్డు కింద మనం అప్లై చేసుకుంటాం. సో తర్వాత ఫామ్ 7 యూజ్ చేసి డిలీషన్కి అయితే మనం అప్లై చేస్తాం ఓటర్ కార్డు. తర్వాత ఫామ్ 8 వచ్చేసి మనం ఎక్కడైనా షిఫ్టింగ్ అవుదాం అనుకున్నాం అనుకోండి, మన యొక్క అడ్రస్ కావచ్చు, మన యొక్క ఓటు కావచ్చు, దీనికి సంబంధించి మనం ఫామ్ 8 పెట్టేసి మనం అది యూజ్ చేసుకుంటాం అనమాట ఈ యొక్క అప్లికేషన్ని. ఫ్రెండ్స్, రీసెంట్లీగా మన ఎన్నికల ప్రధాన అధికారి అయినటువంటి ముఖేష్ గారు అయితే ఒక విషయాన్ని తెలియజేశారండి. ఎవరైతే ఫామ్ 6కి అంటే కొత్త ఓటర్ కార్డుకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరి యొక్క అప్లికేషన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఆల్రెడీ ప్రీవియస్లో ఓటర్ కార్డు ఉందో లేదో చెక్ చేయండి. వాళ్ళకి ఒకవేళ ఓటర్ కార్డు ఉంటే మాత్రం వారికి నోటీసులు పంపించండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అనమాట. ఆల్రెడీ మనకు చాలా నోటీసులు వచ్చాయి. నేను కూడా ఒక వీడియో చేశాను. అంటే మీకు 2 ఓటర్ కార్డులు ఉంటే మీకు ఏది కావాలో దాని మీద మీరు టిక్ బాక్స్ ఇచ్చేసి మెయిల్ ద్వారా కావచ్చు లేదా పోస్ట్ ద్వారా కావచ్చు మీరు త్వరగా సమాధానం చెప్తే మేము మీకు ఏది కావాలో దాన్ని మేము ఉంచి వేరే డిలీషన్ చేస్తామని చెప్పేసి మనకు ఒకప్పుడు పోస్టులు పంపించారు. ఒక వీడియో కూడా చేశాను అనమాట. సో దాని మాదిరిగానే ఇప్పుడు కూడా ఇలాగే చేస్తారనమాట. సో కొత్తగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళన్నిటి యొక్క అప్లికేషన్స్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు ప్రీవియస్లో ఓటర్ కార్డు లేకపోతే మీకు త్వరగా ఇష్యూ చేస్తారు. ఒకవేళ ఉంటే మాత్రం ఈ యొక్క అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేసి మీకు ఏదైతే పాత ఉందో దాన్ని మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీ యొక్క ఓటర్ కార్డు చినిగిపోయినా, కాలిపోయినా, ఎక్కడన్నా పోయినా సరే మీరు బాధపడాల్సిన పని లేదండి. మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇచ్చాను. అంటే మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసినమాట. మీరైతే ఒక్క రూపాయి కూడా పే చేయకుండా మీకు ఓటర్ కార్డు అంటే పీవీసీ టైప్లో మీ యొక్క ఓటర్ కార్డును మీరు ఇంటికి తీసుకురావచ్చు అనమాట.